ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ విధంగా మరి ఒకసారి మీ ముందుకు రావటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి మరి అపారమైన కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయం కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య పట్టణంలోనికి మనం వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవా, 2020 సంవత్సరము 4 మాసములు గడిచిపోయినాయి. ఊహించినటువంటి సంగతులు, ప్రతికూల పరిస్థితులు మా జీవితాల్లో ప్రదేశమునకు కాదు గాని సర్వమానవాళి ప్రపంచమంతా కూడా నాయన ఎదుర్కొంటూ విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోతున్న బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. ఎరుగని వారు అనేక మందికి ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. నీ సత్య సువార్తను, నిరీక్షణతో కూడినటువంటి జీవితాలను వారు కూడా పొందుకోవాలని ఆశపడుతూ, మేము ఎరిగినటువంటి సత్యమును అనేక మందికి పంచిపెట్టాలని, అనేక మందికి ప్రకటించాలనే ఆశతో నీ బిడ్డలమైన మేము ముందుకు సాగిపోతుండగా మీరు సహాయం చేసి నడిపించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఒకసారి నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, మాట్లాడినది నేనప్పటికీ నీ మాటలు తండ్రి మా అందరికీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండలాలని మీరు సహాయం చేసి నీ ఆత్మచేత బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి గత 2 వారముల నుండి మనం ఎఫెసీ పత్రికలో నుండి 5వ అధ్యాయంలో నుండి మరి కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి 5వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలలో దేవుని యొక్క ప్రేమను గురించి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మీరు ప్రేమలో లేక ప్రేమతో మీరు నడుచుకోండి అని పౌలు ఎఫెసు సంఘమునకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 2వ సందర్భంలో 3 నుంచి 14 వచనాలు చూసినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరు ఆ వెలుగులో మీరు నడవండి అని పౌలు ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. 3వ భాగంగా 17 నుండి లేక 15 నుండి 17 వచనాలు చూస్తే పౌలు గారు, నేను దేవుడు సత్యము గనుక మీరు ఆ సత్యములో మీరు నడవాలని 15 నుంచి 17 వచనాల్లో పౌలు మరి ఎఫెసీ సంఘమునకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో, సేవా పరిచర్యలో ఎక్కువ సమయము పౌలు గారు గడిపిన స్థలము, ప్రదేశము ఎక్కడ ఉందంటే అది ఎఫెసీ ప్రాంతంలోనే. 4వ అధ్యాయము మరి 15వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు గారు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అంటాడు పౌలు గారు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఈ ప్రేమ అనే 2 అక్షరాలు లేకపోతే ఇంగ్లీష్లో లవ్ అనేటువంటి 4 అక్షరాలలో దానికి ఉన్నటువంటి లేక నిజమైనటువంటి అర్థము, దానిలో సత్యము ఏమిటయా అంటే, పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఆయన విశదీకరిస్తూ చాలా సుస్పష్టంగా మన ముందు పెట్టినట్లుగా మనందరికీ తెలుసు. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలములో ప్రేమను ప్రజలకు కనపరచడమే కాదు గాని ప్రేమ యొక్క తాత్పర్యాన్ని ఆయన సిలువలో ఆయన సిలువలో మన కొరకు శ్రమను అనుభవించి, నిందను అనుభవించి, దోషను అనుభవించి, ఆఖరి ఒట్టు వరకు రక్తమును కార్చి చనిపోయి 2 చేతులు చాచి అందరినీ ఆహ్వానిస్తూ మన కొరకు ఆ క్రొయ్య మీద వేలాడబడినట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి సమయంలో 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి,
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. చాలా విలువైనటువంటి సత్యముతో కూడినటువంటి మాటలు పౌలు ఎఫెసీ సంఘమునకు రాస్తూ ఉన్నాడు. మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. We must be the imitators of God. దేవుని యొక్క లేక దేవుని పోలి నడుచుకునే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఎంతసేపు తల్లిదండ్రులను ఇమిటేట్ చేయాలని, వారి పోలికగా నడవాలని ఆశపడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తే అది చేయాలని ఆశపడుతుంటారు. లేకపోతే నేను ఫలానా వ్యాపారవేత్తగా అవ్వాలని ఒక్కతరిని పోలి ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు వ్యాపారవేత్తలు. క్రీడాకారులు నేను అతనిలాగా ఆడాలని క్రీడాకారుడు ఆశపడుతూ ఉంటాడు. పోలికలు చాలాసార్లు దేవుని కుటుంబంలో దైవ సంబంధమైనటువంటి పోలికలు, క్రీస్తును కలిగినటువంటి పోలికలు, క్రీస్తు ప్రేమను చూపించలేనటువంటి పోలికలు మనము కలిగి ఉన్నప్పుడు ఆ వైఖరులు ఎలా ఉంటాయంటే చాలా విషాదకరంగా అవి పరిమణించడానికి మరి దారి తీస్తున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ్యం యొక్క స్పష్టమైన సంకేతము చాలాసార్లు ప్రేమతో నడిచే జీవితం ద్వారా బయలుపరచబడుతుంది. నీ క్రియలు, నీ మాటలు, నీ కార్యక్రమాలు వేటిని పోలి నడుచుకుంటూ ఉన్నారు? ఎటువంటి సంకేతాలను ఇస్తూ ఉన్నాయి? క్రీస్తు ప్రేమను మనము చూపించగలుగుతున్నామా? ఇక్కడ పౌలు గారు రాసిన మాట, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ప్రేమాస్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగుడని రాయబడింది. ఆయన ప్రేమాస్వరూపి. తండ్రి మంచి వ్యాపారవేత్త అయితే కుమారుడు మంచి వ్యాపారవేత్త వాళ్ళని కోరుకుంటాడు. ఆయనకిలాగా నేను కూడా చేయాలి. ఎందుకంటే ఎప్పుడు తండ్రిని చూస్తూ ఉన్నప్పుడు, తండ్రి చేసే పనులు, కార్యక్రమాలు అన్నీ చూస్తున్నప్పుడు 100% అలాగే చేస్తారని చెప్పను, కానీ చాలా వరకు మన యొక్క జీవితాలు వారి మీద ప్రభావితం చేసి ఆ దారిలో నడుచుకోవడానికి అవి సహాయపడుతుంటాయి. మరి ఒకవేళ తండ్రి విరుద్ధమైనటువంటి ధోరణిలో తాగుడుకో లేకపోతే ఏ వ్యసనాలకో బారిన పడినప్పుడు వాటి ద్వారా వాడు జీవించుకుంటూ ఆయన ముందుకు సాగిపోతే బిడలకు మంచి మాదిరిని చూపించలేనటువంటి పరిస్థితి, మంచి పోలికను చూపించలేనటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసు సంఘానికి, మీరు ప్రియులైన పిల్లల వలె, ప్రియమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకునండి. పౌలు గారు ఎఫెసు సంఘానికి మీరు ప్రేమలో నడవమని ఆయన బోధిస్తున్నప్పుడు ఇదేదో కొత్త సంగతి ఆయన బోధించట్లేదండి. ఏ ప్రేమను నేను పొందుకున్నానో దేవుని ద్వారా, ఏ ప్రేమలో నేను నడుస్తూ ఉన్నానో, ఏ ప్రేమను మీకు చూపిస్తూ ఉన్నానో, ఏ పోలికను మీ ముందు పెట్టి ప్రభువు కొరకు నేను సాక్షిగా ముందుకు సాగిపోతున్నానో, శ్రమైనా, నిందైనా, దోషులైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా
క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని నా జీవితంలో ముందుకు సాగిపోయేటువంటి నేను మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అపోస్తలుడైన పౌలు పత్రికలన్నింటిలో అనేక పర్యాయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సత్యం ఏంటంటే మానవుని యొక్క సహజ స్వభావము చాలా స్వార్థపూరితమైంది. స్వలాభము కొరకు చాలాసార్లు పనిచేస్తూ ఉంటాం. ప్రేమ లేకపోయినప్పటికీ ప్రేమతో కూడిన మాటలు మాట్లాడతాం పనులు చేసుకోవటానికి. మన పనులు ముగించబడిన తర్వాత మీరెవరో లేండి అన్నట్లుగా చూస్తూ ఉంటారు చాలాసార్లు. వారన్ వీర్స్బీ అని ఒక భక్తుడు రాస్తున్నాడు, పాత స్వభావం సహజ స్వభావము ఏమండి ప్రాథమికంగా స్వార్థపూరితమైనది, కానీ ఆ స్వార్థపూరితమైనటువంటి ఆ జీవితంలో అనేక విధాలుగా అనేక పరిస్థితుల్లో మనము ఆ గోడలను నిర్మించుకుని యుద్ధాన్ని ప్రకటన చేస్తూ ఉంటామంట. నేను ఇలాగే ఉంటాను, నేను మార్చుకోను, నా విధానం ఇంతైనటువంటి ఆ గోడలు సరిహద్దులు మనం నిర్మాణం చేసుకుని దానిలోనే ఉండటం వలన ఆ స్వార్థపూరితమైన స్వభావితంలో నుండి యుద్ధముల వంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాలన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ నూతన స్వభావము క్రీస్తునందు తిరిగి జన్మించబడిన వాడవుగా, నూతన సృష్టిగా నీవు మార్చబడిన వాడవుగా, కొత్త స్వభావం ఏమిటాయా అంటే అది ప్రేమ గలది. అది ఏం చేస్తుందంటే అది వంతెనలను నిర్మించి శాంతిని ప్రకటిస్తుందంట. వంతెనలను నిర్మించి శాంతిని ప్రకటించేదిగా ఉంటుంది ప్రేమ అని గొప్ప భక్తుడు వారన్ వీర్స్బీ రాస్తూ ఉన్నాడు. పాత స్వభావంలో నుండి నూతన స్వభావంలోనికి, క్రొత్త స్వభావంలోనికి మనం మార్పు చెందిన వారంగా మనం ఉన్నాం. ప్రియమైన పిల్లలముగా మనం ఉన్నాము కాబట్టి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము కాబట్టి, ఆయన రక్తంలో కడుగబడ్డాము కాబట్టి, ఆయన మనకు విమోచనకు ఇచ్చినాడు కాబట్టి, ప్రియమైన పిల్లల వలె ఆయన స్వభావంలోనికి మనం మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి దేవుడు ఒక మాట అంటాడు. అంటే ఆయన దేవుడు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. యోహాను భక్తుడు లేక మత్తయి రాస్తూ ఉన్నాడండి. ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు నిన్ను నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, నన్ను పోలి నడుచుకున్నటువంటి బిడ్డ అనేటువంటి గొప్ప సాక్ష్యము నీ కొరకు ప్రభు ఇవ్వగలుగుతున్నాడా? లేక నీవు జీవించేటువంటి ఈ లోకములో నీవు మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తితో అనేయండి, వారు ప్రేమను అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం. కానీ నీవు ప్రేమను చూపిస్తూ, ప్రేమను కనుపరుస్తూ, అంధకారంలో ఉన్నవారు దాన్ని అర్థం చేసుకోలేకపోతే కొన్నిసార్లు కానీ తగిన సమయంలో దేవుడు వారి కన్నులు తెరిచి ఈ ప్రేమను అర్థం చేసుకుని క్రీస్తును కలిగిన వారి వంటి సంకేతాలు వారు గ్రహించి తగిన సమయంలో దేవుని వైపు, దేవుని తట్టు తిరగటానికి దేవుడు సహాయం చేయగలడు. ఈయన నా ప్రియ కుమారుని గొప్ప సాక్ష్యము ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17:23 రాయబడిన మాట, వారి యందు నేనును, నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి నేను ఇచ్చితిని. నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా నీవు ప్రేమించుతివనియు. ఎంత గొప్ప ప్రేమ దేవుడు నీడల నాడల చూపిస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, ఆ కొయ్యి మీద వేలాడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ నిలువటి కొయ్యి
నీకు దేవునికి సంబంధాన్ని చూపిస్తూ ఉంటే ఈ అడ్డుకొయ్య నీకు నీ తోటి మానవులకు సంబంధాన్ని అది సంకేతముగా చూపిస్తుంది అనేటువంటి అర్థాన్ని ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. ఎటువంటి సంబంధము, దేవునితో ఎటువంటి సంబంధం నీవు కలిగి ఉన్నావు? నీ తోటి సహోదరులు ఎటువంటి సంబంధాన్ని నీవు కలిగి ఉన్నావు? నీ సంబంధాలలో ప్రేమతో కూడిన సంకేతాలను క్రీస్తును పోలినట్లుగా ఆ ప్రియమైన పిల్లల వలె ఆ ప్రేమను మనం పంచగలిగే వారంగా ఉన్నామా? లేకపోతే ప్రేమకు బదులుగా దేవుని దృష్టికి, దేవుని నామమునకు అవమానము తెచ్చేటువంటి బిడగా నీవు జీవిస్తూ ఉన్నావా? ప్రియమైన పిల్లల వలె మీరు ఉండాలి, మనం ఉండాలి అంటే ఆయన పోలికలో, ఆయన అడుగు జాడలలో, ఆయన శిష్యులము వలె, ఆయన బోధకు లోబడిన వారముగా, వాక్యమునకు విధేయులైన వారముగా మనము జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు అదే సంగతిని ఎఫెసు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ముందుకు సాగిపోదాం. ఆయన అంటాడు, మీరు ప్రియలైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. తర్వాత అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. పరిమళ సువాసన. చాలా మంది సెంటు కొట్టుకోకుండా బయటికి రారు కదండి. మంచి సువాసన, పరిమళ సువాసన. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన ఎవడు లేడు అని యోహాను సువార్త 15:13 రాయబడింది. నీ కొరకు నా కొరకు ఆయన ఏమండి తన ప్రాణమును సహితము ప్రభువైన యేసుక్రీస్తు వరకు నీ కొరకు నా కొరకు చనిపోయిన ఆ ప్రభు పరిమళ సువాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను. ఈ దినాల్లో ఎటువంటి జీవితాలను, ఎటువంటి హృదయమును, ఎటువంటి మనస్సును మనము కలిగి మన క్రియలలో, మన కార్యక్రమాలలో సువాసన, పరిమళ సువాసన తెచ్చేటువంటి బిడలంగా మనం ఉన్నామా? చూడండి, ఒక మాట పౌలు దహన బలి లేకపోతే పాప పరిహారార్థ బలి అవనియండి, దహన బలి అవనియండి, నైవేద్య బలి అవనియండి, ఆ బలుల గురించి అన్ని మాట్లాడుతూ లేవీ కాండంలో 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడిన మాట ఏంటంటే, లేవియా కాండము 1వ అధ్యాయం 9వ వచనంలో దహన బలి గురించి మాట్లాడుతూ అన్ని రాసుకొచ్చిన తర్వాత 9వ వచనంలో అంటాడు, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి యగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఏమండి, ప్రేమ కలిగినటువంటి ప్రియమైనటువంటి బిడలుగా పిలువబడుచున్నటువంటి మనము, క్రీస్తు పోలికగా నడిచేటువంటి మనము బలిపీఠము మీద ఏమి దహించి వేయాలి? మనం దేవునికి విరుద్ధమైన వాటిని మనం దహించి వేయాలి, వాటిని కాల్చివేయాలి. చూడండి, మరి ఒకసారి ఎఫెసుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనాల్లో చూస్తే 31, 32 వచనాల్లో ఇక్కడ పౌలు గారు రాసుకుంటూ వస్తాడు. సమస్తమైన ద్వేషము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఈ దినాల్లో క్షమించే స్వభావం పోయింది మనలో. ఎవరిని ఎక్కడ అల్లరి చేద్దాం, ఎవరి తప్పులు ఎలా మనం పట్టుకుందాం, ఏమండి దేవుని నామమునకు, దేవుని సంఘమునకు, కుటుంబాలకు వాటిని ప్రేమతో సహించి, ప్రేమతో సంభాషించి, ప్రేమతో వాటిని తండ్రి సరిచేసుకుని, దిద్దుకుని, ఏకత్వంతో, ఏక మనసుతో ప్రభువుతో కలిసి ముందుకు సాగిపోయేటువంటి మనస్సును దినాల విశ్వాసులు కోల్పోతూ ఉన్నారు. వీటన్నిటినీ దహించి వేయాలి. ఏమండి, ఒక బలి అని అంటాడు, ఆ బలి అంతా కూడా యాజక ధర్మం జరిగించినప్పుడు ఆయన అంటాడు చూస్తారు ఇక్కడ, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అయినట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఈ దహన బలిలో మనకు కనిపించేటువంటి దృశ్యం ఏమిటయా అంటే చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఎడల క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణ భక్తి ఏంటండి? దేవుని ఎడల క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి. ఆయన ఆ కొయ్యి మీద, శిలువ మీద ఒక బలియాగముగా నీ కొరకు, నా కొరకు అన్నిటినీ సహించి, భరించి, విడిచి చనిపోయినట్టు ఆ క్రీస్తు వలె నీవు మన మానవులమైన మన జీవితంలో సహజ స్వభావము కలిగిన వారి మనము సమస్త విధమైనటువంటి కోపము, క్రోధము వాటన్నిటిని కూడా మనము బలిపీఠం మీద దహించి వేసి ఒక పరిమళ సువాసన తెచ్చేటువంటి బిడలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. బర్న్ ఆఫరింగ్, మీల్ ఆఫరింగ్ అండ్ ద పీస్ ఆఫరింగ్. 2వ అధ్యాయంలో కూడా చూస్తే నైవేద్య బలిలో మనకు కనిపించే సత్యం ఏమిటంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో పరిపూర్ణత కనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వములో పరిపూర్ణత, ఆయనలో ఏ పాపము లేని వాడుగానున్నాడు. అటువంటి ప్రేమలో ఆ క్రీస్తు చూపినటువంటి ప్రేమను, ఆ పోలికను, ఆ పరిపూర్ణతను మనం రాలేమేమో, కానీ ఆ పరిపూర్ణతలకు రావటానికి మనము ప్రయాసపడుతూ నిరీక్షణతో ప్రభు కొరకు ఎదురు చూసే బిడలగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమాధానంతో కూడిన బలి ఏమిటాయా అంటే, సమాధాన బలిలో మనకు కనిపించేటువంటి దృశ్యం ఏమిటంటే పాపులకు దేవునికి మధ్యన ఆయన సమాధానం కూర్చేటువంటి ప్రభువుగా ఆయన ఉన్నారు. ఎంత గొప్ప సత్యం! పీస్ ఆఫరింగ్, సమాధాన బలి పశువుగా ఆయన ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్యలో సమాధాన పరిచేటువంటి బలి పశువుగా ఉండి ఇంపైనటువంటి సువాసన ఇచ్చేటువంటి దేవుని బిడ్డగా ఆయన చూడండి. 1వ అధ్యాయంలోనే 17వ వచనంలో రాయబడిన మాట లేవీ కాండంలో అంటాడు, అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను, గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దానిని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 2వ అధ్యాయంలో అదే మాట మనం చూసుకుంటూ వెళ్తే ఈ నైవేద్యంలో 2వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లేవీ కాండంలోనే 9, 10 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనటువంటి హోమము ఏమండి? అతి పరిశుద్ధమైన హోమము దేవునికి మరి పరిశుద్ధుడుగా ఆయన మానవుల యొక్క పాపములను క్షమించి మన కొరకు పాప పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు సిలువలో
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మనల్ని పరిశుద్ధులుగా, సమాధానకర్తగా, మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన చేసిన గొప్ప త్యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పోలి నడుచుకునే వరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిమళ సువాసనిచ్చే వరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాపి యొక్క స్థానంలో క్రీస్తు ఆయన పొందినటువంటి శ్రమ, నిందలు, దోషంలో నా జీవితాలకు ఒక అలంకారమును, ఒక సువాసనను, నూతన జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఆయన బిడలుగా, ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రాథమిక అంశం ఏమిటయా అంటే ప్రేమలో మనము నడుచుకున్నట, వాక్యములో మనము క్షమించండి, దేవుని యొక్క ప్రేమలో మనము నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండకూడదు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఒకరినొకరిని ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో నచ్చి ఉండకూడదు. సాధ్యమే అంటారా? మేము ఎవరితో మాట్లాడమండి, వాళ్ళతో మాట్లాడమండి, వాళ్ళతో మేము సంభాషణ చేయమండి, వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి సమాధి కార్యక్రమంకి వెళ్ళొస్తావా? అది నిజమైన ప్రేమేనా? మనిషి జీవించినప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు సమాధానపడి నిజమైన ప్రేమను నీవు నోచుకోకుండా ప్రేమ కలిగినట్లుగా నీవు నటిస్తూ దేవుని పోలి ఎలా నడుచుకోగలుగుతావు? నువ్వు ప్రేమకు విలువను గ్రహించలేనప్పుడు, ప్రేమ యొక్క విలువను గ్రహించలేనప్పటికీ నీవు క్రీస్తు యొక్క ప్రేమను, ఆయన మన ఎడల చూపినటువంటి ప్రేమ సువాసనతో కూడినదిగా ఉండదని గ్రహించిన వాడవైన నీవు ఆ పోలికగా ముందుకు నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారు కూడా, మరి మైగ్రెంట్ వర్కర్స్ అనేక మంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఆహారం లేకుండా ఇబ్బందులు పడు, ఎవరికి వారు తోచినట్లుగా తోటి మానవునికి సహాయపడుతూ వారి ప్రేమను పంచిపెడుతూ ఉన్నారు. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, కానీ తోటి మానవునిగా ఎవరికి తోచినటువంటి ప్రేమను వారిని పంచిపెట్టుకుంటూ నిజంగా గొప్ప కార్యాలు అనేక మంది జనాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ క్రీస్తు చూపించినటువంటి ప్రేమలో పాపులమైన మన కొరకు, పాపులమైన మనలను ఆయన నీతి మన మీద వేసి మన పాపమును ఆయన మీద వేసుకుని గొప్ప సత్యములోనికి ప్రభువు మనం నడిపించినటువంటి సత్యాన్ని మనం ప్రకటించబద్దులమే ఉన్నామని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదండి ప్రేమను గురించి అయ్యగారు రాసినటువంటి ఒక పాట. కదా, క్రీస్తు ప్రేమ వాహిని కదిలే కడలి రూపమై కాలచక్రమంతా నింపే కరుణ వార్తతో. క్రీస్తు ప్రేమ వాహిని. దినాల్లో అమెరికా ప్రపంచంలో గొప్ప దేశమైనప్పటికీ మరి ఎన్నడూ ఎప్పుడు చవి చూడనటువంటి గొప్ప విపత్తును ఎదుర్కొంటూ వారు ఇంకా ధైర్యంగా
ముందుకు సాగిపోతూ అనేక మందిని ధైర్యపరుస్తూ అనేక దేశాలకు వారు సహాయపడుతూ అనేక విధాలుగా మరి వాళ్ళు చేసుకుంటూ ఆ పనులు వెళ్ళిపోతూ ఉన్నారంటే నాకు అనిపించినటువంటి గొప్ప సత్యం ఏమిటయా అంటే క్రీస్తు ప్రేమ వారిలో నివాసము చేస్తూ ఉంది. వారి హృదయంలో క్రీస్తు ప్రేమ నివాసము చేస్తూ ఉంది. కాలచక్రమంతా నింపే కరుణ వార్తతో ఎందుకు ఆయన పోలి మనం నడుచుకోవాలి అంటే పౌలు రాస్తాడు ఇక్కడ కదండి. పౌలు రాసినటువంటి మాటను బట్టి ఆయన మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. వాక్ ఇన్ లవ్. ఆ ప్రేమలో నడుచుకుంటూ మనం ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మొదటి సత్యం, దేవుని పోలికగా నడిచే వారముగా మనం ఉన్నామా? ఎందుకు మనము ఆయనను పోలి నడుచుకోవాలంటే ఆయనకు మనము ప్రియమైన పిల్లల వల్లే మనం ఉన్నాం. మొదటి సత్యం. రెండవది, ఆయన ప్రేమలో మనము నడవాలి. కారణం ఏమిటంటే నీవు ప్రేమించక ముందే ప్రభువు నన్ను ప్రేమించి మన కొరకు ఆయన జీవితాన్ని మనకిచ్చాడు. ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో దయ ఉంది, ప్రేమలో జాలి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆయన రాస్తూ అంటాడు, ప్రేమ అన్నిటినీ తాళుకును, ప్రేమ 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 అన్నిటినీ సహించును. ఏ కవి ఎవరు ఏ జ్ఞానవంతులు చెప్పినటువంటి గొప్ప సత్యాలను ప్రేమను గురించి ఆయన విశదీకరిస్తూ వచ్చాడు. క్రైస్తవుడైన నీవు అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. వధువు సంఘముగా ఉన్నటువంటి నీవు అటువంటి ప్రేమను నువ్వు చూపించగలగాలి. ఆ క్రీస్తు ప్రేమను పోలికగా ప్రియమైన పిల్లల వలె మనం జీవిస్తూ దేవుని ప్రేమలో మనం ముందుకు నడుచుకుంటూ, ఎందుకంటే ముందుగానే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి. గ్రాహం స్టెయిన్స్ ఒరిస్సాలో గొప్ప మిషనరీగా వచ్చినటువంటి ఆ దైవజనుడు, మరి ఫిలిప్పు, తిమోతి వాళ్ళిద్దరు కూడా ముగ్గురు కలిసి, గ్రాహం స్టెయిన్స్ గారు, ఫిలిప్పు, వాళ్ళిద్దరు కుమారులు ఫిలిప్ అండ్ తిమోతి ముగ్గురు జీపులో పడుకునంటే ఒరిస్సాలో వాళ్ళ ముగ్గురిని మంట పెట్టి కాల్చేసినటువంటి సంగతి మనందరము చాలాసార్లు విన్నాం. దాని గురించి ధ్యానించాం. కేసు వేయబడింది, కోర్టులో కేసు ప్రజెంట్ చేయబడింది.